అమీన్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి హైదరాబాద్ చాంద్రాయణ్ గుట్ట షాహీనగర్లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి మెహదీపట్నం డిపోలో కండక్టర్గా ఉద్యోగం ఇచ్చారు. అతడు 7 అడుగుల పొడవు ఉండడంతో విధులు నిర్వర్తించడం సవాల్గా మారింది. బస్సులో రోజు సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తుంది. 195 సెంటీమీటర్లు అంటే 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుండే బస్సు లోపల 214 సెంటీమీటర్ల పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండడంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్సారీ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. ఒక నెటిజన్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు అన్సారీకి ఆర్టీసీలో మరేదైనా ఉద్యోగం ఇవ్వాలని సంస్థ ఎండీ సజ్జనర్ను మంత్రి పొన్నం ఆదేశించారు.